ఉపాధ్యక్షులు అక్కడ ఏర్పాటు చేసేటువంటి వివరాలు చెప్తారు మెహర్బాబు. ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రింట్ అండ్ మీడియా వారి సమావేశానికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 63 అడుగుల విజయ గణపతి విగ్రహం మంగినిపూడిలో నవరాత్రుల మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మా కోశాధికారి చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా కొల్లు రవీంద్ర గారు కొన్ని రోజుల క్రితం బందరు కొంతమంది వారి వారి వ్యాపారాల ప్రముఖులతో కొంతమంది పెద్దలతో ఒక సమావేశం నిర్వహించి ఆయన యొక్క మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మచిలీపట్నం అభివృద్ధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అలాగే మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి, మసులా బే పార్క్ అనే సంస్థ ద్వారా ఈ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పరిచే నిమిత్తం ఒక 3 నెలల క్రితం ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. అభివృద్ధి పదం వైపు వెళ్లే నేపథ్యంలో కొన్ని ఆటంకాలు వస్తున్న సందర్భంగా మన మంగిడిపూడి బీచ్ దగ్గర 63 విగ్రహాల మట్టి గణపతిని గతంలో ఖైరతాబాద్లో ఏ విధంగా నిర్మించారో అలా నిర్మిస్తే బందరు అభివృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని ఆయన మా అందరి ముందు కొంత వ్యక్తపరిచి ఆయన మనసులో మాట బయటపెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో మచిలీపట్నం అభివృద్ధికి కంకణం కట్టుకోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి దాదాపు 2004లో సునామీ వచ్చిన దగ్గర నుంచి మంగినపూడి చాలా కళావిహీనంగా అయిపోయింది. మరి రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం పాండురంగడి యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకతని బయటికి తీసుకొచ్చి రథోత్సవాన్ని నిర్వహించి బందర్లో ఒక కళా శోభని ఆయన ఆవిష్కరించడానికి ఆద్యుడయ్యాడు. ఆ తర్వాత పాండురంగ దేవస్థాన కమిటీ వారు దాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు ఆయన యొక్క సహకారంతో కూడా. మరి అది ఏ రోజైతే ప్రారంభించామో ఆ రోజు నుంచి దానికి రిలేటెడ్గా బందరు కొంతవరకు అభివృద్ధి, దానికి ప్రధానమైనటువంటి గోల్డ్ కవరింగ్ వ్యవస్థ మచిలీపట్నంలో దాదాపు 50,000 మంది జీవనోపాధి చేస్తున్నటువంటి పెద్ద వృత్తి గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి ఆద్యుడు పాండురంగుడు. మరి ఆ రోజు ఆ రథోత్సవాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈరోజు గోల్డ్ కవరింగ్ పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి మన బందరు భారతదేశంలోనే 2వ పంచాయతీ మున్సిపాలిటీగా వచ్చినటువంటి మన బందరు ఎన్నో తుఫాన్లు దెబ్బలు తిని ఎంతో వెనకపోయిపోయినటువంటి పరిస్థితి. 14 నూతులు తీసి శ్రీ గణపతి సత్యానంద స్వామి వారు ఈ రోజు నుంచి మీ మచిలీపట్నానికి తుఫాన్ అనేది రాదు అని చాలా టంకాపదంగా ఆ రోజు ఆయన తెలియపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం బందర్లో ఆ గతంలో దెబ్బతిన్నంత పెద్ద తుఫాన్లు అయితే మన తర్వాత చూడటం జరగల. అదేవిధంగా టూరిజాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన వాళ్ళందరి దృష్టి కూడా ఇక్కడ బందరు మీద పడాలి, బందరు పర్యాటక రంగంలో అభివృద్ధి చెందాలి. బీచ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం ద్వారా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 5 లక్షల మంది బీచ్ ఫెస్టివల్లో పాల్గొని చాలా ఆనందదాయకంగా మన బందర్లో
ఆనందపరిచి వెళ్ళటం జరిగింది. మరి ఈ 63 అడుగుల విగ్రహాన్ని ప్రధానంగా మనం నిర్వహిస్తే ముందు మన బందరు చాలా పెద్ద నిర్వహణ కార్యక్రమాలు చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎలా అంటే నెక్స్ట్ 27లో పోర్టు ప్రారంభం జరుగుతుంది. పోర్టు ప్రారంభం జరిగితే ఎన్నో యంత్రాలు దిగుమతి జరుగుతుంది, ఎన్నో పరికరాల ఎగుమతి జరుగుతుంది, ఎన్నో లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. ఆ క్రమంలో ఎన్నో వాహనాలు చాలా వేగంగా తిరిగే పరిస్థితులు ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది రాకుండా బందరు అభివృద్ధి చెందటానికి ఈ 63 అడుగుల మట్టి విగ్రహాన్ని నిర్మించడానికి ఆయన కంకణం కట్టుకున్న దానికి మేమందరం భద్రులమై ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మరి రేపు 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. సుమారుగా రోజుకు 1 లక్ష మంది వరకు రావచ్చని చెప్పి మాకైతే ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. దీన్ని ఈ 11 రోజులు కూడా నిర్విఘ్నంగా నిర్వహించి భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలని, మరింత ముందుకు బందరు వెళ్ళటానికి, బందరు అభివృద్ధి చెందటానికి, మరి ఈ గణపతి ఆశీస్సులు మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ విజయ గణపతి యొక్క ఆశీస్సులు పొందాలని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రత్యేకంగా దీంట్లో ఆ 63 అడుగుల విగ్రహానికి కావలసినటువంటి మట్టి మన బందరు పరిసర ప్రాంతాల్లోనే ఒక రైతు పొలం నుంచి, ఒక తోట నుంచి, ఒక గృహస్థుని యొక్క గృహం నుంచి ఏదైతే ఉందో ఆ మట్టిని సేకరించి ప్రతి ఒక్క ఇంటి నుంచి, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మట్టిని సేకరించి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ గణపతి యొక్క విగ్రహం నిర్మాణంలో వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి మనందరి యొక్క మట్టి ద్వారా ఆ విగ్రహం నిర్మించబడింది అనే సంతృప్తిని ప్రతి మనిషిలో ఆంతరికంగా భగవంతుని యొక్క ఆశీస్సులు కలగజేయాలని బలమైన సంకల్పంతో ఈ విగ్రహం తయారీ ప్రారంభించడం జరిగింది. అలాగే మీ మీడియా మిత్రులు కూడా మన తెలుగు అన్ని రాష్ట్రాల్లో తెలిసే విధంగా బందరు స్థానికంగా మీరు ఉన్నారు కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మీకుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోశాధికారి చంద్రశేఖర్ గారు అసలు ఈ కార్యక్రమం ఏంటి, ఎందుకు తలపెట్టాము అనే విషయాలు వాళ్ళు విశదీకరించారు. దాని మీద అక్కడ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు మీకు తెలియజేయాలి, భక్తులందరికీ అది బోధపడాలనే ఉద్దేశంతో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాము. అక్కడ ఏదైతే మన బందరు ప్రజలకి కలుగుతున్న విజ్ఞానం పోవాలి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని మనం కోరుకుంటూ ఈ 63 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి నిశ్చయించాము. అదే స్ఫూర్తితో ఆ ఆధ్యాత్మిక స్మోగ ఇంకా ఉత్తేజపరవాలని, అందరికీ బందరు ప్రజలందరికీ ఇంకా లబ్ధి కలగాలని, అందరి భగవంతుల ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ మరికొన్ని ఉపదేవాలయాలు నిర్మిస్తానికి మనం ఈ సమితి వారు తీర్మానించడం జరిగింది. అక్కడ మొదటగా మన కృష్ణా జిల్లాకి ఆజురాలు దేవతామూర్తి అయినటువంటి కనకదుర్గమ్మ వారి ఉపాలయం ఒకటి, విజయవాడ కనకదుర్గమ్మ వారి ఈ ఉపాలయం ఒకటి, అట్లాగే కుటుంబ సమేతంగా అక్కడ విరిసిల్లేట్టుగా భద్రాద్రి రాముల వారి ఉపాలయం ఒకటి, అట్లాగే రౌద్రమూర్తి అయినా కూడా మనం చందనం రాస్తే వాళ్ళు శాంతి ఇచ్చి మనకి ఆశీర్వచనాలు పొందుతారు అనే ఉద్దేశంతో మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉపాలయం, సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి, అట్లాగే మన తెలుగు ప్రజలే కాకుండా యావత్ ప్రపంచానికి కోరిన కోరికలు తీర్చే దేవుడు ఆపద్మొక్కులు వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాలయం ఒకటి అక్కడ నిర్మించదలుచుకున్నాం. దాని దగ్గర శిల్పులు వచ్చి అక్కడ దేవాలయాల ప్రతిరూపాలుగా ఇక్కడ ఆ విగ్రహాన్ని ఆ మండపాన్ని నిర్మించి ఈ 63 అడుగుల విగ్రహం వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో దాని దర్శనంతో పాటు వీటి దర్శనాలు కూడా చేసి అక్కడ ఇంకా గంగాహారతి అనే కార్యక్రమం కూడా తెలబెట్టదలుచుకున్నాం. అది కూడా దర్శించుకుని అందరూ కూడా పట్టణానికి, వాళ్ళ ప్రజలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇంకా ఆ అమ్మవారి అయ్యవారి అందరి ఆశీస్సులు ఉండాలని ఈ కూడా కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా
మట్టితో సహా వారి భాగస్వామ్యము అన్ని రకాలుగా అక్కడ దర్శించుకుని లబ్ధి పొందాల్సిందిగా ఈ సమితి వారి తరఫున పట్టణ ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా 63 అడుగుల విజయ గణపతి విగ్రహం నిర్మాణానంతరం ఎటువంటి ఈ సేవలు అక్కడ చేయాలి అనే దాని గురించి ప్రాథమికంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా సుమారుగా రోజుకి 1,00,000 పైసలకు భక్తులు వస్తారనేది ఆశిస్తున్నాం. అక్కడికి వచ్చే భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా మేము అక్కడ క్యూ లైన్లు అవన్నీ ఏర్పాటు చేయటం, పోలీస్, రెవెన్యూ, ఇతర గవర్నమెంట్ వారి సహకారంతో ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా కేవలం భక్తుల యొక్క భద్రతే ప్రధాన కారణంగా, ప్రధాన ఎజెండాగా అక్కడ చూసి మేమందరం ప్రత్యేకంగా ఈ 11 రోజులు కూడా అక్కడ ఉండి భక్తులకి ఏ రకమైన అసౌకర్యాలు కానీ, ఏ రకమైన ఇబ్బందులు కానీ, అలాగే ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు కానీ లేకుండా పోలీస్ వారి సహకారంతో పూర్తిగా మేమందరం దాన్ని విజయవంతం చేయాలని, మన కొల్లు రవి గారి ఆకాంక్షల మేరకు బందరు ఎక్కడో ఉండాల్సిన బందరు చాలా అట్టడుగు స్థాయిలో ఉంది దేశంలో చూసుకుంటే. అందుకని బందర్ని కనీసం ఈ టైంలో అయినా మనం ముందుకు నడిపిద్దాం అనేది ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా మా వంతు సహాయం మేము చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే ఇప్పుడు ఆ ప్రాంగణంలో సుమారుగా ఒక 50 వరకు స్టాల్స్ కూడా నిర్మించి దాంట్లో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో, పుస్తకాలు కానీ, పూజలకు ఉపయోగించే వస్తువులు కానీ, ఇటువంటి వాటన్నిటికీ కూడా మేము స్టాల్స్ ఇవ్వదలిచాము. సుమారుగా క్యూ లైన్లు అక్కడ ఉన్న దీన్ని రష్ని బట్టి తట్టుకునే విధంగా ముందే డిజైన్ చేశాము. ఆ క్యూ లైన్స్లో వాలంటీర్స్గా ఇక్కడ మాకు స్థానికంగా ఉన్న మహిళా మండలి ఉన్నారు. వారు కూడా మా సహకారం అందిస్తామని వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వాళ్ళందరి సహకారం కూడా తీసుకొని ఏ రకమైన తొక్కిసలాట్లు కానీ, ఏ రకమైన ఇబ్బంది ఎవరికీ కూడా కలగకుండా పూర్తిగా దాన్ని విజయవంతం చేస్తామని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకి సాగరహారతి అని ప్రముఖ ఘనపాటీలు వచ్చి అక్కడ సాగరహారతి అనే ప్రోగ్రాం కూడా ఉంటుంది. అది కూడా మీరు భక్తులు, అలాగే పుర ప్రముఖులు, పురజనులు అందరూ కూడా అక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా ఆ సాగరహారతిని కూడా తిలకించి మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జరిగేటువంటి మహత్తరమైన కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చారండి. అయితే మేము ఈ కవర్స్ అనేది మట్టి ఎలా సేకరించాలి అనేది మేమంతా మహిళలు, మా సేవా సభ్యులు అందరూ కూడా ఆలోచించాము. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ బొట్టి పెట్టి మన గణపతి మన ఇంటి మట్టి, గుప్పెడి మట్టి అని చెప్పి బొట్టి పెట్టి వాళ్ళకి కవర్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి, ప్రతి పల్లెటూరికి కూడా ఇస్తున్నాము. అలా ఇచ్చి ఫలానా దేవాలయంలో తీసుకొచ్చి ఇవ్వాలని కూడా చెప్తామండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఇచ్చినా కానీ మేమే సేకరిస్తాము అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మాకు ఇచ్చిన అవకాశాన్ని మా శక్తి కొలది మేము శ్రమపడి చేస్తామండి. ఎక్కడ కూడా మేము మాట తప్పకుండా నిలబడి ఈ స్వామి సేవ చాలా భక్తిగా చేయాలని తలుచుకున్నాం. జై శ్రీరామ్, శ్రీ గణేశాయ నమః. సాగర తీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి తరపున పాత్రికేయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక పైన ఉన్న మా అధ్యక్ష కార్యదర్శులు, మిగతా తోటి సభ్యులందరికీ కూడా, సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో సంతోషకరమైన శుభదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో భారతదేశం అభివృద్ధి చెందని చెప్పి, అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉన్నది రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అభివృద్ధి పదంలో ఉన్న పట్టణంగా భావిస్తూ మన మచిలీపట్నం అభివృద్ధి చెందడానికి పూర్వం నుంచి ఎన్నో ఒడుగుడులతో బ్రిటిష్ పాలన నుంచి కూడా పోర్టు అలాంటివి కూడా ఎన్నో ఉండి కూడా ఇప్పుడు వెనకబడిన దానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పి సాగర తీరాన ఒక చిన్న సంకల్పం చేసి ఇంతకు ముందు చేసిన ఎన్నో కార్యక్రమాలు, బీచ్ ఫెస్టివల్ అవ్వచ్చు, అలాగే మధురా బీచ్ పార్క్ ఫెస్టివల్ అవ్వచ్చు, పాండురంగడి కార్యక్రమాలు అవ్వచ్చు, అలాగే మరిన్ని
దత్తాశ్రమంలో అక్కడ మంగినపూడిలో రామేశ్వరంగా భావిస్తూ నూతులులోకి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఎన్నో కార్యక్రమాలు అక్కడ హనుమాన్ చాలీసా బీచ్ రోడ్డున, అలాగే కోటి దీపోత్సవం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మచిలీపట్నాన్ని రక్షిస్తానికి, తుఫాన్ల బారి నుంచి ఉప్పెన్ల బారి రక్షిస్తానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన కూడా చేయడం జరిగింది. ఈ అన్నిటినీ చూసిన తర్వాత మచిలీపట్నంలో ఉన్న అందరు ప్రజలు కూడా మనం కూడా ఏదైనా ఇంకా కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుందనే ఉత్సాహం కలగడం, అదే సమయంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మంగినపూడిలో 63 అడుగుల వినాయకుడి విగ్రహం పెట్టి మనం విఘ్న గణపతిగా రేపు వినాయక చవితి నుంచి ప్రారంభిద్దాము, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడానికి అవకాశం ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేద్దాము అని చెప్పి, ఈ కమిటీలో ఈసారి వినాయకుడిని విజయ గణపతిగా మనం ప్రతిష్ఠించుకుని 11 రోజులు కార్యక్రమాలు చేసి తర్వాత నిమజ్జన కార్యక్రమం చేద్దాము. ఈ విధంగా పట్టణ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శుభం జరగాలని చెప్పి కోరుకున్న సమయంలో వ్యాపార వర్గాలు, దేవస్థానాలు, ధర్మ సంస్థలు, అందరూ ప్రజలు అందరూ కూడా ఇందులో పాత్రదారులు అవ్వాలనుకున్న వారందరూ కూడా ఉత్సాహంతో ఆయన చిన్న కోరిక కోరడం జరిగింది. మమ్మల్ని కూడా భాగస్థులు చేయండి అని అడిగిన సందర్భంలో ఆయన కొన్ని బాధ్యతల్ని మనకు అప్పచెబుతూ ఆ కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించకంటూ సంతోషంగా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఏర్పడిందే ఈ సమితి. ఈ సమితిలో ఇప్పుడు సుమారుగా 19 మంది సభ్యులతో ఉన్న ఈ సమితి ఏర్పడింది. ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిరాటంగా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా ఈ మన భూమి నుంచి, మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన మట్టినే స్వామివారి రూపకల్పనకు వాడదామనే ఉద్దేశంతో అందరి నుంచి కూడా మట్టి కలెక్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా స్వామివారి రూపకల్పన చేద్దామని భావన కూడా చేయటం, దాంతోపాటు జనాలందరినీ కూడా కొంత సాంస్కృతిక కార్యక్రమాల కోసం అని చెప్పని ఉదయం పూటేమో హోమాలు, యాగాలు చేస్తూ పూజలు జరిపిస్తూ సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుదామని చెప్పని ఒక ఆలోచన చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా కొంత కాలక్షేపంగా మంచి మాటలు, మంచి పెద్ద పెద్ద వక్తల ద్వారా పిలిపించి రాష్ట్రంలో ఉన్న ముఖ్యులందరితో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. కానీ దీనికి తుది మెరుగులు ఇంకా దిద్దలేదు. ఎందుకంటే ఇంకా 4 రోజుల సమయం ఉంది కాబట్టి ఎవరితో చెప్పించాలి, ఎవరిని పిలవాలి, ఎవరికి అవకాశాలు ఉన్నాయి, సమయం అన్ని కూడా షెడ్యూల్స్ చూసుకున్న తర్వాత ఎవరెవరనే షెడ్యూల్ని కూడా మళ్ళీ మీడియా వారికి మేము అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు దయచేసి సోదరులందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ మట్టి కలెక్షన్లో కానీ, వినాయకుడి విగ్రహం యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేయడంలో కానీ అందరూ కూడా సహకరించి దీన్ని ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ దేశవ్యాప్తంగా చేయాలని కోరుకుంటూ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి, వేదిక పైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అన్నటువంటి మంచి సంకల్పంతో ఈ రోజున సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ బందరి యొక్క విజయ పరంపర ఆగకుండా నిర్విఘ్నంగా సాగాలి అని అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎలా అంటే ఆధ్యాత్మిక సంపత్తి కోసం భగవద్ ఆరాధనని మించింది లేదు. అటువంటి భగవంతుడిలో విఘ్నేశ్వరుడైనటువంటి వినాయకుడిని ఎన్నుకోవటం, 63 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహాన్ని ఎన్నుకుని, అంటే ఎత్తేమిటి చెప్పటం అని అంటే మన యొక్క బాధ్యత కానీ అభిప్రాయం కానీ అంత సర్వోన్నతమైనది కాబట్టి మనం ఆ ఉన్నతిని పొందాలి అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ 63 అడుగుల ఈ విగ్రహాన్ని మొదట నుంచి 4వ తారీఖున సెప్టెంబర్ 14 మనకి దాదాపు అంటే దగ్గరికి వచ్చేసింది. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ సంకల్పించినప్పుడు ఎలా చేయాలి అని అంటే పర్యావరణ హితం అని అనుకున్నాం కాబట్టి ఏదో రంగురంగులుగా హంగులతో చేసేటువంటి విగ్రహం కాకుండా మట్టితో చేస్తున్నటువంటి వినాయక విగ్రహాన్ని రేపొద్దున మళ్ళా నిమజ్జనం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. నిమజ్జనం చేసినప్పుడు ఆ మట్టి మళ్ళా దాంట్లో కలిసిపోవాలి. నిర్మాణం చేయాలి అని అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి కాబట్టి అందరూ వారి వారి యొక్క స్థానాల్లో ఉన్నటువంటి ఇంట్లో కానీ పొలాల్లో కానీ ఎక్కడైనా పవిత్రమైనటువంటి మట్టిని ఒక పట్టెడు మట్టిని ప్రతి వాళ్ళు గనక కంట్రిబ్యూట్ చేస్తే, అంటే దాన్ని దానం అని అనకూడదు,
వారి గనక వారి ఇంట్లోనూ లేకపోతే పొలాల్లోనూ ఉన్నటువంటి పవిత్రమైన మట్టిని గనక దాన్ని మనం గనక అక్కడ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నట్టయితే ఇది సంకల్ప శుద్ధిగా ఉంటుంది. అందరూ నా తాలూకు కూడా దాంట్లో ఉన్నది అని ఒక స్వంతమైనటువంటి అభిప్రాయాన్ని దాంట్లో అందరూ కూడా అభిప్రాయం రావటానికి కూడా వీలుగా ఉంటుంది అనేటువంటి ఒక నిర్మాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అయింది. కాబట్టి మనందరం దాంట్లో భాగస్వాములు అవుదాం. అట్లాగే సహాయ సహకారాలు అనే దానికి ఒక రూపం అనేది ఉండదు. ఏ రూపంలో అయినా కూడా కార్యసిద్ధికి ఎవరి సహాయ సహకారాలు వాళ్ళు అందివ్వాలి. ప్రత్యేకించి విజయ గణపతి అంటే నేను ఇందాక చెప్పాను, ఏ మతం వారికైనా ఏ సాంప్రదాయం వారికైనా కూడా భిన్నత్వం లేకుండా అందరికీ సర్వసమ్మతంగా ఉండేటువంటి భగవంతుడు వినాయకుడు ఒకటి. వినాయకుడు అష్టవిధ గణపతులు అని అనుకున్నాం. ఈ 8 రకాల గణపతుల్లో విజయ గణపతిని ఎన్నుకోవటం ఒకటిను. గణపతి అనగానే ఆ రూపమే ఒక విశిష్టమైనటువంటిది. గణపతికి తొండం ఉంటుంది, తొండం ఎటేపు తిరిగి ఉంటుంది అన్నటువంటి పాయింట్ కూడా ఒకటి ఉన్నది. కాబట్టి వారందరికీ కూడా గణపతికి అంటే వినాయకుడికి తొండం, ఆ తొండం చివర కుడివైపు ఉంటుందా ఎడం వైపు ఉంటుందా మన్ని అడిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మనం చెప్పవలసినటువంటి పరిజ్ఞానం మనకు కూడా ఉండాలి. వినాయకుడికి తొండం ఉంటుందని అందరికీ తెలుసు, కానీ దాన్ని కుడివైపు కనుక తిరిగి ఉన్నట్టయితే దాన్ని సిద్ధి గణపతి అంటారు. ఎడం వైపు కనుక తిరిగి ఉన్నట్టయితే అది శాంతి సౌభాగ్యాలకి, ప్రశాంతతకి, అన్ని రకముల సుఖ సంతోషాలకి అన్నిటికీ కారణం అవుతుంది. యూజువల్గా గృహస్థులు ఇంట్లో పెట్టుకుని తన యొక్క నిత్య దేవతార్చనలో పెట్టుకునేటువంటి దానికి ఎడం వైపు తిరిగి ఉంటుంది. అది శాంతి స్వరూపమైనటువంటి రూపం. అలా కాకుండా ప్రత్యేకించి నియమ నిబంధనలతో మంత్రపూతంగా ఒక వ్యక్తి అంటే మరి కొన్ని సాంప్రదాయాలు వాటితో చేసేటువంటి పూజా విధానం కనుక ఉన్నట్టయితే కుడివైపు తిరిగి ఉంటుంది. దాన్ని సిద్ధి గణపతి, విజయ గణపతి అని కూడా అంటారు. కాబట్టి విజయ గణపతి యొక్క ఒరిజినల్ స్వరూపం దానికంటే కుడివైపు తిరిగి ఉంటుంది. మరి ఇవాళ మన యొక్క అవసరాన్ని బట్టి భగవంతుడు కూడా మారతాడు. కాబట్టి ఎందుకంటే మన క్షేమం కదా ఆయన కూడా చూసేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నియమ నిబంధనలతో ఒక ప్రత్యేకించి ఒక ఆవరణానికి లిమిట్ అయిపోయి చెయ్యాలనుకునేటువంటి పూజా విధానం కాదది. అది బహిర్గతంగా ప్రతి వాళ్ళు కూడా స్వచ్ఛంగా స్వతంత్రంగా తన వాళ్ళ యొక్క అవసరాల్ని అర్థిస్తూ పూజ చేసేటువంటి విధానం. కాబట్టి విజయ గణపతి అయినా అక్కడ ఎలా ఉన్నా కూడా అందరికీ కూడా క్షేమం జరగాలి అనేటువంటి కార్యక్రమంతో అక్కడ రూపొందింపబడుతోంది. కాబట్టి అక్కడ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు అన్నీ కూడా కలగాలి అనేటువంటి భావంతో విజయ గణపతి విగ్రహం అక్కడ 63 అడుగుల ఎత్తున, అంటే ఎక్కడా కూడా లేని పద్ధతిలో, అంతకన్నా ఎక్కువ అక్కడక్కడ ఉండి ఉండొచ్చు, కానీ ఇటువంటి అంటే సాంప్రదాయ పద్ధతిలో దాదాపు అంటే ఇది 11 రోజుల కార్యక్రమం. 11 రోజుల కార్యక్రమంలో రకరకాల అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అన్ని యొక్క అంటే చతుషష్ఠి కళలు, 64 కళలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఇప్పుడు పోషించలేము. కానీ ఆధ్యాత్మిక పరిపుష్టి కోసం అంటే విషయం తెలియాలి అని అంటే ప్రవచనకర్తలతో, ప్రముఖమైనటువంటి ప్రవచనకర్తలతో హిందూ ధర్మం అంటే ఏమిటి, ఈ పూజా విధానంలో దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా అందరికీ తెలిసేటువంటి పద్ధతుల్లో ప్రవచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అట్లాగే అందరికీ కూడా అనువుగా ఉండేట్టు, ఆకర్షణీయంగా ఉండేట్టు కళాత్మకమైనటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందరూ వచ్చి దీని యొక్క భావ పవిత్రతని అర్థం చేసుకుని హిందూ ధర్మాన్ని సంరక్షించవలసిందిగా, దీన్ని శాశ్వతంగా కొనసాగించవలసిందిగా. ఇవాళ మనం ఏదో 10 మంది కలిసాం, ఒక రూపు ఏర్పాటు చేస్తున్నాం, కానీ ఇది తర్వాత కూడా
తర్వాత తరాల వాళ్ళకి, ప్రత్యేకించి యువకులకి వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. ఇది అందరూ మార్గదర్శకంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది సర్వతోముఖ అభివృద్ధిని పొందగలదని ఈ కార్యక్రమం కూడా అందరికీ అభిసమ్మతంగా చక్కగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ, విశ్వసిస్తూ ఆశీపూర్వక అభినందనలు తెలియజేస్తారు. అన్ని ఇళ్లకి, విద్యాలయాలకి, దేవాలయాలకి తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. వారి దగ్గరలో ఉన్న దేవాలయాలు కొన్ని పరిసరాలు వారికి సూచిస్తారు.